ఏపీ శాసన మండలిలో వాయిదాల పర్వం కొనసాగింది. ఇవాళ ఉదయం ప్రారంభమైన శాసన మండలి సమావేశంలో ఇందాపూర్ హెరిటేజ్ అంశంపై చర్చకు పట్టుబట్టారు వైసీపీ సభ్యులు. అయితే వైసీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని చైర్మన్ తిరస్కరించారు. దీంతో వైసీపీ ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగారు. చైర్మన్ పోడియం పైకి వెళ్లి నిరసనలు తెలిపారు. టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతుండగానే వైసీపీ ఎమ్మెల్సీలు పోడియం పైకి వెళ్లారు. వైసీపీ సభ్యుల ఆందోళనతో మండలిని వాయిదా వేశారు చైర్మన్. సభా కార్యక్రమాన్ని రకంగా ఆటంకం చేసినందుకు అన్నిదా భావించకుండా వారిని దిగమనండి అధ్యక్ష. మీ పైకి వచ్చి సభ పట్ల మర్యాద లేకుండా ఈ రకంగా సభ్యులు వ్యవహరించడం అనేది తీవ్రంగా మీరు పరిగణించకపోయినట్లయితే ఈ సభా మర్యాద మంట కలిపిన వారు అవుతాం అధ్యక్ష. ఖచ్చితంగా వారిని దిగమని మీరు ఆదేశించకపోయినట్లయితే ఇది సభ మర్యాదకి భంగం కలిగేది అధ్యక్ష. ఈ రకమైనటువంటి పరిస్థితులు ఈ సభలో ఉద్భవిస్తూ ఉంటుంటే గత 4 రోజుల నుంచి కూడా సభ జరగకుండా మీరు ఈ రకమైనటువంటి ప్రక్రియకి అవకాశం ఇచ్చేలాగా ఉంది అంటే మీ మీద కూడా ఒక అభిప్రాయం కలిగే అవకాశం కలిగింది అధ్యక్ష. అలాంటి అవకాశం లేకుండా సభని నడిపేలాగా చూడవలసిందిగా మీ ద్వారా కోరుకుంటా ఉన్నాను. సభ్యుల్ని కిందకి దిగమని అధ్యక్ష. పోడియం మీద ఎక్కితే అవసరమైతే మీరు మార్షల్స్ ని పిలిపించి వాళ్ళని దింపాల్సిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ప్రశ్న అడిగి సమాధానం ప్రభుత్వం దగ్గర నుంచి రాబట్టడానికి కూడా అవకాశం లేకుండా చేసే ఈ సభ మర్యాదను మంట కలిపే పరిస్థితి సభ్యులకు కల్పిస్తూ ఉంటుంటే మీరు చూస్తా ఉండటం అనేది మంచి పని కాదు అధ్యక్ష. ఆర్డర్లో పెట్టమని కోరుకుంటున్నాం అధ్యక్ష. ఈ రకంగా వాళ్ళు వచ్చి పోడియం మీద మీ మీద దాడి చేసేలాగా ఆర్డర్లో పెట్టవలసిందిగా కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఇది మంచి సంప్రదాయం కాదు అధ్యక్ష.